ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్లో దారుణం. ఇంటర్వ్యూకి వచ్చినటువంటి యువతిపై సంస్థ మేనేజర్ అత్యాచారం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఆల్స్మెంట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారా, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం ఉద్యోగం పేరుతో ఓ యువతిపై అగత్యానికి పాల్పడ్డారు ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్. హైదరాబాద్ లో ఉన్నటువంటి అమీర్పేట మధుర్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అమీర్పేట మధుర్ నగర్ లో ఉంటున్నటువంటి ఓ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉండడంతో అప్లై చేసింది. దీంతో ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. దీంతో ఆనందంతో తన కష్టాలు తీరబోతున్నాయని చెప్పేసి మధుర నగర్ లోని ఆఫీస్కి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వచ్చినటువంటి యువతిని సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్ సెలెక్ట్ అయ్యావని, జాబులో జాయిన్ కావాలంటే దానికి సంబంధించిన సిమ్ కార్డులు, ఆఫీస్ సిమ్ కార్డులు అవసరమని తెలిపాడు. అతని మాటల్లో కాస్త అనుమానం కూడా కనిపించని ఆ యువతి సరే అంది. ఆ యువతిని మాటల్లో పెట్టి తన గురించి కూపి లాగేందుకు ప్రయత్నించాడు. సరే, రేపు తన ఇంటికి రావాలని, నేను బిజీగా ఉంటానని ఆ యువతి సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ కుమార్ నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన యువతి సరే అయితే ఆఫీసు సిమ్ కార్డు ఇచ్చే సాకుతో సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ ఆ యువతిని ఇంటికి పిలిపించుకొని ఇంటికి వచ్చిన యువతి లోపలికి రావాలని కోరాడు. లోపలికి ఆ యువతిని రాగానే డోర్ లాక్ చేశాడు. ఆ యువతిపై అత్యాచారానికి యత్నించాడు ఒడిగట్టిన మేనేజర్. దీంతో ఆమెకు కేకలు వేసింది. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని తెలిపాడు. తనతో సహకరిస్తే మంచి జాబ్తో పాటు మంచి శాలరీ ఇస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ యువతి మేనేజర్ వద్ద నుంచి చాకచక్యంగా బయటపడేది. మేనేజర్ వద్ద నుంచి నేరుగా మధురనగర్ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నవీన్ కుమార్ అరెస్ట్ చేశారు. నవీన్ పై ఆరా తీస్తున్నారు. ఇంతకు ముందు నవీన్ యువతులపై ఇలాంటి దానానికి ఒడిగట్టాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇలాంటి వారిని కోరికతో ముందు పోలీసులు సమాచారం అందించాలని సూచించారు.